అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఏం జరిగిందన్న పాపకి? బాబుకి 1.5 ఇయర్ ఉన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటి అనేది మాకు కూడా తెలియకుండా నేను విజయవాడ రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళాను. రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు తనకి ఇన్ఫెక్షన్, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ ప్రాబ్లం అయింది, స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి అన్ని అడ్మిట్ చేయించుకోవాలంటే ఒక 15 days అక్కడే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. కంప్లీట్ ప్రోటీన్స్ లాస్ 6 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి ఇట్లా కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళా 2 days నుంచి మళ్ళీ వాపు వచ్చింది. నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే కంప్లీట్ బాడీ మొత్తం స్పెల్లింగ్ వచ్చేస్తుంది. అయితే బయాక్సీ చేయించాను, బయాక్సీ నార్మల్ రిపోర్ట్స్, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఈ 4 monthsకి 3 monthsకి ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ రావడము, మళ్ళీ ఇంజెక్షన్ డోసెస్ ఇవ్వడము. లాస్ట్ 6 injections ఇచ్చారు, 4 doses. 4 doses 5 years. ఏం పేరు నీ పేరు? ఏం పేరు బేటా? ఏం పేరు? వరుణ్. వరుణ్ రావు. వరుణ్ రావు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్? డాక్టర్ ఇప్పుడు ప్రజెంట్ అడ్మిట్ చేయమన్నారు. తన కండిషన్ బాగాలేదు ప్రజెంట్గా, అది చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక టెస్ట్ రాశారు, జెనెటిక్ సిమ్టమ్స్ అని. అసలు అంటే జెన్యున్గా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏందనేది ఆ టెస్ట్ ఒకటి చేయించాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే మనం మల్లన్నని కలుద్దామని వచ్చాము, మల్లన్న దగ్గర హెల్ప్ అడుగుదామని వచ్చాము. కొత్తగూడెం నుంచి బాబుని చూపించి అన్నతో మాట్లాడదామని. ఫోన్పే, గూగుల్ పే ఏమన్నా నెంబర్ ఉందా? ఏమన్నా పెడతామా, లేకపోతే మనతో మాట్లాడే సెలవుస్ తీసుకుంటారా? అంటే మీ ఒపీనియన్. హాయ్. అయితే చాలామందికి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంటే వాళ్ళు ట్రీట్మెంట్ నిజంగా ఫ్రీ వైద్యం అందితే తల్లిదండ్రులకైనా ఎంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి 100%. దీనిపైన ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ కానీ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తే ఫీజుల విషయంలో కానీ లక్షలు మొత్తం కూడా గుంతా ఉన్నారు, అక్కడ అవుతున్నాయి. తర్వాత ఈ హాస్పిటల్లోకి వెళ్తే కూడా లక్షల ఫీజులు అయితే ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భరోసా ఇవ్వాలి. ఫోన్పే, గూగుల్ పే నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. గూగుల్ పే నెంబర్ 9000 22 34 77. నేమ్ చెప్పండి. ధనరాజ్. ధనరాజ్ అని వస్తుందా? బాణోత్ ధనరాజ్ అని వస్తుంది. బాణోత్ ధనరాజ్ అని వస్తుంది. బాణోత్ బిహెచ్ఏనా పోయినా? BYNOTH. బాణోత్ తెలుసు. అంటే ధనరాజ్ అని వస్తుంది. తర్వాత దీనికి గూగుల్ పే ఉందంట. ఎంత వీలైతే అంత వీలుంటే హెల్ప్ చేయండి. చాలా సివియర్ గా ఉంది. నార్మల్ గా 5 years ఇట్లా పొట్ట మొత్తము, బాడీ మొత్తం, అంటే ఒకటి కాదు, చాలా ఇబ్బందిగా మారింది. ఇటువంటి పిల్లలకు నిజంగా ప్రభుత్వం నుంచి అందాలి. రెయిన్బో హాస్పిటల్ పిల్లలు అవకాశం కింద ఇది కూడా బాగా వాపు ఉంటుంది. సరే, అంటే వీలుంటే ఒక నిమ్స్ కూడా అట్లా వెళ్తే బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ అక్కడే అన్న. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చెప్పే రిజల్ట్ ఏంటంటే అసలు మనం ఇప్పటివరకు చేసిన ట్రీట్మెంట్కి ఎప్పుడో సెట్ అయిపోవాలి బాబు. సెట్ అవ్వట్లేదంటే ఏదో బాడీ డిఫెక్ట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్, చిన్నపిల్లడు కదా తట్టుకోలేడు, ఒకటేసారి ట్రీట్మెంట్ చేయాలంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు. సరే, కొంచెం చూడండి. అంటే దయచేసి మీకు ఎంత వీలైతే అంత ఒకసారి హెల్ప్ చేయండి అంటే బాబుకి సంబంధించి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్ఓసి కూడా ఏమైనా ప్రయత్నం చేద్దాం. ఎల్ఓసి తీసుకుంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు. హాయ్, ఏ క్లాస్ నువ్వు? స్కూల్ పోతున్నావా? ఏ క్లాస్? ఏ క్లాస్ నువ్వు చెప్పు. యూకేజీ. 1 2 3 వచ్చా నీకు? అమ్మా గుడ్. కూర్చో.
చూడండి ఒకసారి 9000022347. పేరు భానోత్ ధనరాజ్, గూగుల్ పే ఉంటుంది కొంచెం